ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. ఏప్రిల్ 10, 11, 12 సింహ రాశి వారికి నక్కతొక్క తొక్కినట్లే. శ్రీరామనవమి తర్వాత ఈ 3 శుభవార్తలు వింటారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. శ్రీరామనవమి తర్వాత జరగబోయేది ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వీడియోని చివరిదాకా చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహ రాశి వారికి శ్రీరామనవమి తర్వాత వీరి జీవితంలో చాలా మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఈ రాశిలో ముఖ్యంగా మొదట విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే టెక్నికల్ గా చదువుకునే వారికి ఇప్పుడు చాలా బాగుంటుంది. ఐటీఐ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇలాంటి వాటిలో ఉంటే గనక వాళ్లకు మీరు చేసే పనులు అనేవి చదువుకోవాలి అనుకున్నటువంటి ఆలోచన ఇప్పుడు తప్పక ఫలిస్తుంది. అందులో మీరైతే చదువుల్లో ఉత్తీర్ణులవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ యొక్క హైయర్ స్టడీస్ కోసం ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న విద్యార్థులు ఉంటారో వాళ్లకు ఇప్పుడు చక్కగా మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి, నెరవేరుతాయనే చెప్పుకోవాలి. ఇక చదువులలో ముందుంటారు, విదేశీ యానం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వ్యక్తులకు ప్రేమ విషయంలో ప్రేమ అనుబంధం బాగా కనబడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీకైతే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇక మీ దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు అనేవి తొలగిపోతాయి. ఇదివరకు మీ ఇంట్లో ఏమైనా మనస్పర్ధలు ఉంటే కనుక అవి కూడా తొలగిపోతాయి. కుటుంబ జీవితం అనేది చాలా అనుకూలంగా మారుతుంది. ఇక కుటుంబ వ్యక్తులందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో గురువు, శుక్రుడు, కుజుల యొక్క దృష్టి అనేది మీకైతే అనుకూలంగా ఉండటం కారణంగా ఇప్పుడు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా నెరవేరుతుంది. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే బుధుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీరు పెట్టబోయేటటువంటి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా చక్కటి లాభాలు అనేవి మీరైతే అద్భుతంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. ఇక షేర్ మార్కెట్, సెక్యులేషన్ రంగాలలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్లకు బాగా ఆలోచించాలి. అనుభవజ్ఞుల యొక్క సూచనల ప్రకారం మీరైతే పెట్టుబడులు పెట్టాలి. ఇక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్లకు అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఇతరుల విషయంలో మీరైతే అస్సలు కలుగచేసుకోకూడదు. మీరు ఎవరైనా వ్యక్తులు ఇద్దరు మాట్లాడుతూ ఉంటే కనుక దూరంగా ఉండి చూస్తూ ఉండండి, లేదా పక్కనే ఉండి సైలెంట్ గా ఉండండి. అంతేగాని వాళ్ల మాటల్లో మీరు మాటలు కలిపి మాత్రం ఇబ్బందుల్లో ఇరుక్కోకూడదు, వారి జోక్యం చేసుకోకూడదు. ఇతరుల వ్యక్తులకు వృత్తి, ఉద్యోగ విషయాల్లో చాలా అనుకూలంగా కనిపిస్తుంది. గతంలో మీరు పడిన కష్టానికి శాలరీలు బాగా పెరుగుతాయి. ఉద్యోగాలు లేని వాళ్ళు ఉద్యోగం పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుకుంటారు. మంచి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వస్త్రాలు గాని, వాహనం గాని, గృహం గాని, బంగారు ఆభరణాలను గాని కొనుగోలు చేయాలనేటటువంటి మీ ఆలోచనలు తప్పక నెరవేరుతాయి. ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.